దానియేలు మొత్తం సంస్థానం అంతటికి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇక్కడ జ్ఞానులకి, మంత్రగాళ్ళకి, కల్దీలు అందరికీ ఏమయ్యాడంటే అధిపతి అయ్యాడు. నేను బాగున్నాను కదా అనుకోలేదు, నేను గొప్పవాడినవని కదా అనుకోలేదు, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా అనుకోలేదండి. నాకు మేలు చేసిన వారు కూడా ఆ స్థితిలోనే ఉండాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఈరోజు మనుషుల తత్వం ఏంటో తెలుసా? ఈరోజు మనుషుల యొక్క స్వభావం ఏమిటో తెలుసా? ఈ లోకంలో చలామణి అవుతున్న ఏంటంటే మనస్తత్వం ఏమిటో తెలుసా? నా స్థితికి ఎవరు రాకూడదు, నా స్థితి నాదే, నేనే హైలో ఉండాలి, నేనే గొప్పవాడుగా ఉండాలి. అది దేవుని మనసు కాదు ప్రియులారా. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, మనకి సహాయము చేసిన వారు దీనమైన స్థితిలో ఉన్నారా, మనకి సహాయము చేసిన వారు ఇంకా తక్కువ స్థితిలో ఉన్నారా, వారు కూడా హెచ్చింపబడాలని మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక.